హాయ్, వణక్కం, సలాం, నమస్కారం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. విద్వత్ ఒకటే సరిపోదు, వినయం కూడా కావాలి. కష్టం చేస్తే కాదమ్మా, కాలం కలిసి రావాలి అన్నాడు మహాకవి. మరి కాలం కలిసి రావాలంటే మనమేం చేయాలి? చేతులు కొట్టు కూర్చుంటావా? కాదు, మన ప్రయత్నం మనం చేయాలి. అది ఆటలో అయినా, పోటీలో అయినా, పోటీతో సాగే ఈ ఆటలో అయినా సరే. అందుకనే మనతో ఇలా పోటీ పడి ఆడడానికి వచ్చారు కొన్ని వేల మంది నుంచి సెలెక్ట్ అయిన ఒక 5గురు కత్తి లాంటి పార్టిసిపెంట్స్. మరి చూద్దాం, ఈ కాలంతో పాటు వాళ్ళు పరిగెడతారు, మరి ఈ కాలాన్నే వాళ్ళు తిరగరాసి ఛాంపియన్స్ గా నిలుస్తారు. లెట్స్ బిగిన్ ది చార్మింగ్, చేసింగ్, ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన మొదటి పార్టిసిపెంట్ రిషిక, వాళ్ళ మదర్ విద్యా గోదావరి గారితో ఫ్రమ్ కర్నూల్. విద్యా గోదావరి గారు, నమస్కారం అమ్మా. నమస్తే అండి. హాయ్ రిషిక. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా నువ్వు? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్లో? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. అమ్మా చెప్పండి, రిషిక ఎలా ఉంటుంది ఇంట్లో? చాలా సాఫ్ట్, అసలు నన్ను ఏమీ అడగదు. ఆమె చాలా సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్, వెరీ డిసిప్లిన్డ్ గర్ల్. వెరీ గుడ్. బట్ చాలా చలాకీగా కనిపిస్తుంది చూడడానికి మాత్రం. సో నీ హాబీస్ ఏంటి తల్లి? సింగింగ్ అండ్ రీడింగ్ బుక్స్. సింగింగ్ అండ్ రీడింగ్ బుక్స్. ఎలాంటి బుక్స్ చదువుతావు? స్టోరీస్. సో వాట్స్ యువర్ ఫేవరెట్ బుక్? ఫెయిరీ టేల్స్. నైస్. అమ్మ మీరేం చేస్తుంటారండి? ఐఎమ్ వర్కింగ్ యాజ్ లెక్చరర్ ఇన్ బాటనీ ఇన్ ఎస్టీబీసీ డిగ్రీ కాలేజ్ కర్నూల్. సో నైస్ అండ్ వెరీ నైస్ టు హ్యావ్ యూ థ్యాంక్ హియర్. యూ. అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి ప్లీజ్ ఆక్యుపై అవర్ పేరెంట్స్ పోడియం. ఆల్ ది బెస్ట్ రిషిక. మన రెండో పార్టిసిపెంట్ విజయనగరం నుంచి కౌశిక్, వాళ్ళ అమ్మగారు సత్యవతి గారితో. నమస్కారం సత్యవతి గారు. నమస్తే. హాయ్ కౌశిక్. హాయ్. ఏం క్లాస్ చదువుతున్నా నువ్వు? 9th క్లాస్. సో చెప్పు కౌశిక్, నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ బుక్స్. సో క్రికెట్ లో నువ్వు ఏ పొజిషన్ ఎక్కువ ఆడతావు? బ్యాటింగ్. సో నీకు ఇష్టమైన బ్యాట్స్మెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. సో కౌశిక్ మీతో ఎలా ఉంటాడు ఇంట్లో? చాలా సైలెంట్ గా ఉంటాడు. కోపం వస్తే వైలెంట్ గా కూడా ఉంటాడా? కోపం రాదాడు. సో ఎప్పుడు మీరు చెప్పిన మాట వింటుంటాడా అయితే? చక్కగా వింటాడు. వెరీ నైస్ కౌశిక్, ఆల్ ది బెస్ట్ యూ. మన మూడో పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్ అమూల్య, వాళ్ళ మదర్ పద్మావతి గారితో. పద్మావతి గారు నమస్కారం అండి. హాయ్ అమూల్య. హలో సార్. అమూల్య అంటే ఏమిటి? వాల్యుబుల్ థింగ్. మూల్యం కట్టలేనిది, వాల్యూ కట్టలేనిది, అంత వాల్యుబుల్ అనమాట. ఏం చదువుతున్నావు అమ్మా? 9th క్లాస్. 9th క్లాస్. ఏ స్కూల్లో? శ్రీ చైతన్య టెక్నో స్కూల్. సో నీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? ఐ లైక్ సోషల్, మెయిన్లీ హిస్టరీ. ఎందుకు నీకు హిస్టరీ ఇష్టం? హిస్టరీలో ఏమి ఇష్టం? అబౌట్ వరల్డ్, అబౌట్ ఇండియా. ఓకే. ఆల్ హిస్టారికల్ థింగ్స్. చరిత్రలో నీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? రుద్రమాదేవి. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. సో అమూల్య ఎలా ఉంటుంది తన ఇంట్లో? ఇంట్లో సీరియస్ గానే తన పని ఏందో తన పని చేస్తుంది. తను ఏమవ్వాలి మీరు కోరుకుంటున్నారమ్మా తల్లిగా? ఐఏఎస్ అవ్వాలని. సో అమూల్య నీ కూడా ఐఏఎస్ అవ్వాలనుందా మరి? అవును, నాకు కూడా ఐఏఎస్ అవ్వాలని. సో తప్పకుండా ఐఏఎస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you. మా అమ్మాయికి మీ బెస్ట్ విషెస్ చెప్పి మా పేరెంట్స్ పవిలియన్కి వచ్చేసి. మన నాలుగో పార్టిసిపెంట్ ఖమ్మం నుంచి కృష్ణ చైతన్య, వాళ్ళ మదర్ రుక్మిణి గారితో. నమస్తే రుక్మిణి గారు. నమస్తే అండి. హాయ్ కృష్ణ చైతన్య. హలో సార్. ఏం చదువుతున్నావు అన్న నువ్వు? 9th. ఏ స్కూల్లో? హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్. వాట్ ఆర్ యువర్ హాబీస్ బేసికలీ? రీడింగ్ స్పై నోవెల్స్. అంటే నువ్వు కూడా షెర్లాక్ హోమ్స్ లాగా డిటెక్టివ్ అయిపోతావా? నో సార్. షెర్లాక్ హోమ్స్ బుక్స్ లో బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిన ఎలిమెంట్ ఏంటి? మిస్టరీ. మన డ్రెస్ కోడ్ దగ్గర నుంచి, మన బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మనం ఏం చేసాం మొత్తం అంతా చిట్టా విప్పేస్తాడు ఆయన. అవునా? ఎస్ సార్. నైస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హోమ్ మేకర్ అండి. సో మీ అబ్బాయి ఏం అవ్వాలి మీరు కోరుకుంటున్నారు?
ఐఏఎస్ అవుతానని బాబు ఎప్పుడూ అంటాడు. ఓ అదే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో తన కోరికనే మీ కోరికగా భావిస్తూ మీరు తన ఐఏఎస్ అవ్వాలని ఆశీర్వదిస్తుంటారు అనమాట. ఓకే. చాలా సంతోషం అండి. తనే మరి స్పోర్ట్స్ లో బాగా యాక్టివ్ గా ఉంటాడా? బయట ఇన్నోసెంట్ గా ఉంటాడు, ఇంట్లో బాగా అల్లరి చేస్తాడు. ఓహో, అయితే ఈ ఇంట్లో కృష్ణయ్య వీధిలో రామయ్య అనమాట. చాలా సంతోషం అమ్మా. అబ్బాయికి బెస్ట్ విషెస్ చెప్పేసి పేరెంట్స్ పోడియంకి వచ్చింది. సో స్వీట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 5వ పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి లక్ష్మిశ్రీ వాళ్ళ మదర్ లక్ష్మి గారితో. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే అండి. హాయ్ లక్ష్మిశ్రీ. హాయ్. చక్కగా నవ్వుతున్నావు బంగారు తల్లిలాగా. థ్యాంక్ యూ. సో నైస్ అమ్మా. మీ పేరులోనూ లక్ష్మీదేవి ఉంది, అమ్మాయి పేరులో లక్ష్మి ఉంది. మా అత్తమ్మ పేరు లక్ష్మి, నా పేరు లక్ష్మి, మా అమ్మాయి లక్ష్మి. సో అయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఇప్పుడు నెల ఉంటూ కొలు ఉంటుంది అనమాట. అవునండి. మీరు ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. లక్ష్మీశ్రీ ఏం చదువుతున్నావు తల్లి నువ్వు? 9th class. హై స్కూల్లో. బాలాజీ హైఫీల్డ్. నీకేం అవ్వాలని అంబిషన్ లైఫ్ లో? I wanna become a doctor. సో డాక్టరే అవ్వాలి ఎందుకు అనుకున్నావు నువ్వు? I want to serve people. సో తన డాక్టర్ అవుతున్న నమ్మకం మీకుందా? ఉందండి. ఖచ్చితంగా అవుతుంది. ఖచ్చితంగానండి. అమ్మాయికి ఆల్ ది బెస్ట్ చెప్పేసి పేరెంట్స్ పిల్లలకి వచ్చాయి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన మొట్టమొదటి రౌండ్ ఫెంటాస్టిక్ 5. నేను మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క క్వశ్చన్ వేస్తాను. ప్రతి క్వశ్చన్ కి 4 మల్టిపుల్ చాయిసెస్ ఉంటాయి. అండ్ మీరు గనక కరెక్ట్ సమాధానం చెబితే మీకు 10 పాయింట్స్. ఒకవేళ తప్పు సమాధానం చెబితే -5. ఈ రౌండ్ లో మీకు ఒకవేళ సమాధానం తెలియకపోతే మీ మదర్ హెల్ప్ తీసుకోవచ్చు. సో ఆవిడ లైఫ్ లైన్ తీసుకున్న తర్వాత ఆవిడ మీకు హెల్ప్ చేసి సమాధానం చెప్పినా కూడా మీకు 10 పాయింట్స్ వస్తాయి. సో మన ఫస్ట్ క్వశ్చన్ రిషికాకి. ఈ 4 ముఖ్యమైన రోజుల్లో మన క్యాలెండర్లో ఏ రోజు ముందు వస్తుంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ టీచర్స్ డే, బి చిల్డ్రన్స్ డే, సి రిపబ్లిక్ డే అండ్ డి ఇండిపెండెన్స్ డే. C Republic Day. ఎందుకో చాలా డౌట్ గా చెప్తున్నట్టుగా ఉంది నీకు. C Republic Day. అవునా? ఒకసారి అమ్మని అడుగుతాం ఎందుకైనా మంచిది. అమ్మా మీరేమంటారు? సో రిపబ్లిక్ డే ఎప్పుడు? January 26th. 26. రిపబ్లిక్ డే ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కౌశిక్ నీకోసం. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ 7, బి 6, సి 5 అండ్ డి 4. B6. ఆప్షన్ బి 6 అని అంటున్నావు. కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నావా? ఉగాది పచ్చడి చేసావు నువ్వు ఎప్పుడైనా? చేసాను. నువ్వు చేసావా? చేసాను. ఏదో చాలా వినసొంపుగా ఉంది. గట్టిగా నాకు మా అమ్మ నన్ను చేయమంటుంది నెక్స్ట్. సో ఒకసారి మీ అమ్మగారు అడుగుతావా? కాన్ఫిడెంటా? అమ్మ మీరు చెప్పండి. 6 ఎలాగొస్తాయి? చెప్పు ఏంటి? షడ్రుచులు అంటారు. షడ్రుచులు అంటారు కాబట్టి షడ్ అంటే ఎన్ని? 6. షడ్ అంటే 6 కాబట్టి నువ్వు B6 అంటున్నావు. B6 is the correct answer. సో నెక్స్ట్ క్వశ్చన్ అమూల్యకి. ఈ 4గింటిలో నీటి మీద తేలేది ఏది? ఆప్షన్ ఏ సాల్ట్, ఆప్షన్ బి ఇంక్, ఆప్షన్ సి మిల్క్, ఆప్షన్ డి ఆయిల్. The oil. ఆయిల్ నీటి మీద తేలుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. ఎప్పుడైనా ఆయిల్ నీటిలో వేసి చూసావా? కాన్ఫిడెంటా? ఎప్పుడైనా ఒకసారి అమ్మని అడుగుదాం అనుకుంటున్నావు? Oil. అమ్మ మీరేమంటున్నారు? ఆయిలేనే. ఆయిలేనమ్మా. అమ్మ కూడా ఆయిలే అంటున్నారు, అమూల్య కూడా ఆయిలే అంటుంది. సో డి ఆయిల్ ఫ్రీజ్ చేయమంటావా? Yes. డి ఆయిల్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ కృష్ణ చైతన్య నీకోసం. ఈ 4గింటిలో ఆటగాడికి ఎలాంటి సాధనం అవసరం లేనిది ఆట ఏది? ఆప్షన్ ఏ కబడ్డీ, ఆప్షన్ బి పోలో, ఆప్షన్ సి స్నూకర్, ఆప్షన్ డి క్రికెట్. Arms. ఓకే అమ్మ మీరు చెప్పాలి. కబడ్డీ.
కబడ్డీ. Fix kabaddi A. సో విల్ ఫ్రీజ్ కబడ్డీ ఏ. Yes, sir. కబడ్డీకి ఎలాంటి సాధనం అవసరం లేదు. దట్స్ రైట్ ఆన్సర్. సో మన 5వ క్వశ్చన్ మా లక్ష్మీశ్రీ నీ కోసం. హోటల్లోని మెనూ కార్డులో జీరా, ఫ్రైడ్, కర్డ్ ఈ పదాలతో వచ్చే ఫుడ్ ఐటమ్ ఏది? ఈ 3 పదాలతో వచ్చే ఫుడ్ ఐటమ్ ఏది? ఏ ఇడ్లీ, బి బిర్యానీ, సి రైస్, డి సాంబార్. I want to take my mother's. యూ వాంట్ టు టేక్ యువర్ మదర్స్ హెల్ప్. అంటే ఇంకా వంటలో అంత ప్రావీణ్యం లేదనమాట, తినడంలోనే ఉండాలిగా. ఓకే, రైస్ అండ్ సో అమ్మ రైస్ అనడం ఆలస్యం, నువ్వు దింగని అమ్మతో పడతా రూపేస్తావు. అంటే అమ్మ ఏం చెప్తే వింటావు అనమాట. సో రైస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. ఈ మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి రిషిక ఇస్ ఆన్ 10 పాయింట్స్, కౌశిక్ కూడా 10 పాయింట్స్, అమూల్య 10 పాయింట్స్, కృష్ణ చైతన్య 10 పాయింట్స్ అండ్ లక్ష్మీశ్రీ 10 పాయింట్స్. మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీ 5గురికి కామన్ గా 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చరు ఒక క్వశ్చన్ అన్నమాట. సో ఆ పిక్చర్ లోంచి నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకి -5 పాయింట్స్. ఇంతకు ముందు రౌండ్ లో లాగా ఈ రౌండ్ లో మన అమ్మ దగ్గర నుంచి లైఫ్ లైన్ తీసుకోవడం కుదరదు. మీరే సొంతంగా ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. మీకోసం ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న కళాకారుడి పేరు ఏంటి? 3 బజర్ నొక్కారు, కానీ 3లో ముందుగా నొక్కింది అమూల్య. Honey Singh. హనీ సింగ్ అంటే ఈయనేనా? Yes, music director. ప్యూర్గా ఆయనేనా? Yo-Yo Honey. Yo-Yo Honey Singh, yo is the right answer. And ఈ రైట్ ఆన్సర్ చెప్పినందుకు గాను నీకు 10 పాయింట్స్. సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ లోగోకి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఏ నగరంలో ఉంది? కృష్ణ చైతన్య చెప్పు, ఈ లోగో సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఏ నగరంలో ఉంది? New York. న్యూయార్క్. న్యూయార్క్ సిటీలో ఉందా? Yes. ఇది దేనికి సంబంధించిన లోగో? UNO. యుఎన్ఓ అంటే United Nations Organization. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క లోగో ఇది. ఈ లోగోకి సంబంధించిన దీని హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీలో ఉంది. ఇన్ని కరెక్ట్ ఆన్సర్లు ఎలా చెప్పేసావా? యా, దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యూ. చిత్రంత పిక్చర్ లో 3వ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ జంతువు పేరుతో ఉన్న రవితేజ సినిమా పేరు ఒకటి చెప్పాలి. లక్ష్మీశ్రీ ఏంటమ్మా సినిమా పేరు? It's Bengal Tiger. Of course it is. And that's the right answer. And 10 points to you. ఈ రెండో రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అమూల్య 20 పాయింట్స్, కృష్ణ చైతన్య 20 పాయింట్స్, లక్ష్మీశ్రీ 20 పాయింట్స్, రిషిక 10 పాయింట్స్ అండ్ కౌశిక్ 10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన 3వ రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 వర్డ్స్ ఇస్తాను. ప్రతి వర్డ్ కాంబినేషన్ ఆఫ్ సమ్ లెటర్స్. వాటిల్లోంచి నేను ఒక్క లెటర్ మాత్రమే రివీల్ చేస్తాను. రివీల్ చేసి మీకు ఒక క్లూ ఇస్తాను. నేను లెటర్ రివీల్ చేసి క్లూ ఇవ్వంగానే కనుక మీరు ఆన్సర్ చెప్పగలిగితే మీకు 50 పాయింట్స్. ఒకవేళ మీరు చెప్పలేకపోతే నేను నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు మీరు ఆన్సర్ గెస్ చేస్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే థర్డ్ లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు గెస్ చేస్తే 30 పాయింట్స్. ఆ తర్వాత 4th లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెబితే 20 పాయింట్స్. లాస్ట్గా అప్పటికి చెప్పలేకపోతే 5th లెటర్ రివీల్ చేస్తాను. అప్పుడు చెప్పగలిగిన 10 పాయింట్స్. ఈ 5 లెవెల్స్ లో ఎప్పుడు తప్పు చెప్పినా -5 పాయింట్స్. ఓకేనా? సో ఇది కూడా బజర్ రౌండ్. హియర్ ఇస్ యువర్ ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇది ఒక 12 లెటర్ వర్డ్. ఇందులో నేను మీకు రివీల్ చేసే లెటర్ నెంబర్ 5. మనిషికి మనిషికి మధ్య కొంతైనా ఉండాలి.
లక్ష్మిశ్రీ బజర్ ప్రెస్ చేసింది సాహసం చేసి మరి ఏం చెప్తుందో చూద్దాం. Relationship. రిలేషన్షిప్ స్పెల్లింగ్ చెప్పవా? RELATIONSHIP. ఆన్సర్ ఇస్ ఆల్సో కరెక్ట్. దట్స్ అ వండర్ఫుల్ గెస్. చాలా అద్భుతంగా గెస్ చేసావు. అండ్ 50 పాయింట్స్ టు లక్ష్మిశ్రీ. సో లిటరేచర్ లో మన సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇట్స్ 10 letter వర్డ్ అండ్ నేను మీకు రివీల్ చేసే లెటర్ నెంబర్ 3 అండ్ క్లూ. ఇంతకు ముందు జూన్ లో కానీ ఇప్పుడు జనవరిలోనే మొదలైపోతున్నాయి. కౌశిక్, Temperature. ఒకసారి టెంపరేచర్ కి ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పు. TEMPERATURE. సో మొత్తం ఎన్ని అక్షరాలు అయ్యాయి? 11. అర్రే ఒక్క అక్షరంలో మిస్ కొట్టావు. రాంగ్ ఆన్సర్. సో -5 టు యూ. ఐ రివీల్ ద లెటర్ నంబర్ 10. ఓకే, టైమ్ అప్. 40 పాయింట్స్ కి చెప్పలేకపోయారు కాబట్టి 30 పాయింట్స్ కోసం ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను. ఐ రివీల్ ద లెటర్ నెంబర్ 7. ఓకే, టైమ్ అప్. 20 పాయింట్స్ కోసం నేను రివీల్ చేసే ఇంకొక లెటర్ నెంబర్ 1. ట్వంటీ పాయింట్స్ దగ్గర ఉండగా కృష్ణ చైతన్య గెస్ చేయడానికి ముందుకొచ్చాడు. కృష్ణ చైతన్య, వాట్స్ యువర్ ఆన్సర్? Admissions. స్పెల్లింగ్ సరిపోయిందా? ఒకసారి చెప్పవా? ADMISSION. అరే భలే కుదిరిపోయింది. అడ్మిషన్సే. దట్స్ ద రైట్ ఆన్సర్. 20 పాయింట్స్ కొట్టేశావు. వెరీ గుడ్ కృష్ణ చైతన్య. లిటరేచర్ లో మూడో వర్డ్ ఆన్ ద బోర్డ్. 11 letter వర్డ్. ఈ వర్డ్ లో నేను మీకు ఫస్ట్ ఓపెన్ చేస్తున్న లెటర్ నంబర్ 5. ఆ కంపెనీలో నీ పనేంటి? చురుగ్గా కృష్ణ చైతన్య మళ్ళీ బజర్ నొక్కాడు. మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ చెప్తాడా? చెప్తున్నానా? Designation. డెసిగ్నేషన్ స్పెల్లింగ్? DESIGNATION. ఆ కంపెనీ నీ పని ఏంటి? కరెక్ట్ ఆన్సర్ చెప్పడం. దట్స్ ద రైట్ ఆన్సర్. ఫెంటాస్టిక్ చైతన్య. మరొక కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఈసారి 50 పాయింట్స్ కొట్టేసి 90 పాయింట్స్ లోకి వచ్చేసారు. వండర్ఫుల్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లిటరేచర్ రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. కృష్ణ చైతన్య ఆన్ 90 పాయింట్స్, ఒకటి చెప్పి లక్ష్మిశ్రీ ఆన్ 70 పాయింట్స్, అమూల్య ఆన్ 20 పాయింట్స్, రిషిక ఆన్ 10 పాయింట్స్ అండ్ కౌశిక్ ఆన్ 5 పాయింట్స్. చివరి రౌండ్ ఛాంపియన్ ని డిసైడ్ చేసే రౌండ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటెన్సివ్ రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మీకు 5 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ప్రతి క్వశ్చన్ కి నెగటివ్ మార్కింగ్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ కనుక మీరు కరెక్ట్ ఆన్సర్ చెబితే 20 పాయింట్స్, తప్పు ఆన్సర్ చెబితే -10 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెబితే 40 పాయింట్స్, తప్పు ఆన్సర్ చెబితే -20 పాయింట్స్. థర్డ్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెబితే 60 పాయింట్స్, తప్పు ఆన్సర్ చెబితే -30 పాయింట్స్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ చెప్తే 80 పాయింట్స్, తప్పు ఆన్సర్ చెప్తే -40. అండ్ ఫిఫ్త్ కరెక్ట్ గా చెప్తే 100 పాయింట్స్, తప్పు చెబితే -50. రన్ రాజా రన్ లో మీ అందరి కోసం 20 పాయింట్ల మొదటి ప్రశ్న. ఛత్తీస్గఢ్ క్యాపిటల్ ఏది? రిషిక అందరికన్నా ఫాస్ట్ గా నొక్కింది. రిషిక చెప్పు, ఛత్తీస్గఢ్ క్యాపిటల్ ఏది? రాయ్పూర్. కాన్ఫిడెంటా? నీ కాన్ఫిడెన్స్ నీకు 20 పాయింట్స్ ఇచ్చేసింది. మాది రైట్ ఆన్సర్. 40 పాయింట్ల కోసం మీ రెండో ప్రశ్న. 11 నుంచి 19 నెంబర్స్ లో సెంటర్ లో ఉండే నెంబర్ ఏది?
క్వశ్చన్ పూర్తి అయ్యి అవ్వగానే పట్టు మన క్వశ్చన్ బజర్ నొక్కేశాడు కౌశిక్. చెప్పు కౌశిక్. 15. పక్కా Focus. పక్కా, దట్ ఇస్ 15 is the right answer. Here's a question for you for 60 points. మత్స్యయంత్రం మహాభారతం ఆ వీరుడి పేరేంటి? ఎవరికి తెలీదా? ఎవరైనా గెస్ట్ చేయగలరా కనీసం? అర్జునుడు. తెలిసి టైం అయిపోయాక చెప్పావు కౌశిక్. నువ్వు ఆన్సర్ మిస్ చేయలేదు, లేట్ చెప్పావు. మహాభారతం మత్స్యయంత్రం ఆ వీరుడు ఎవరు అంటే మహాభారతంలో మత్స్యయంత్రాన్ని ఛేదించిన ఆ మహావీరుడు అర్జునుడు. హియర్ కమ్స్ 4వ ప్రశ్న 80 పాయింట్ల కోసం. ఆల్ ఆఫ్ యూ ఆన్ ద టోస్. ఇండియా 2020 పుస్తకాన్ని రాసిన భారత మాజీ రాష్ట్రపతి ఎవరు? కృష్ణ చైతన్య గెస్ చేయడం కోసమో కాన్ఫిడెంట్ గా చెప్పడం కోసమో బజర్ నొక్కాడు. ఆన్సర్ అబ్దుల్ కలాం. అబ్దుల్ కలాం. గెస్ చేసావా? Yes, sir. ఒక్కొక్కసారి గెస్సులు ఎస్ అవుతూ ఉంటాయి. దట్స్ ద రైట్ ఆన్సర్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో చివరి ప్రశ్న 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ ని డిసైడ్ చేసే 5వ ఆఖరి ప్రశ్న మీ ముందు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అందుకున్న హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఏది? ఓకే కృష్ణ చైతన్య, నీ ఆన్సర్? భారత్ రత్న. లతా మంగేష్కర్ గారికి భారతరత్న ఇచ్చారా? Yes, sir. వచ్చిందా? కాన్ఫిడెంటా? Yes, sir. నీ కాన్ఫిడెన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. $270 పాయింట్స్ తో ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కృష్ణ చైతన్య. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో పార్టిసిపేట్ చేసిన పార్టిసిపెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో 270 పాయింట్స్ తో ఇవాల్టి ఛాంపియన్ గా నిలిచాడు ఖమ్మం నుంచి వచ్చిన కృష్ణ చైతన్య. సో ఎలా అనిపిస్తుందమ్మా? చాలా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఖచ్చితంగా ఉంది గెలుస్తాడు అని నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఆ విధంగానే పుష్ చేశాను. వచ్చేటప్పుడు కూడా అన్నాను, నువ్వు ఖచ్చితంగా విన్ అవుతావు చిన్ను, చాలా జాగ్రత్తగా ఆడు అని చెప్పేసి అన్నాను. తను సాధించాడు. చాలా చాలా హ్యాపీగా ఉంది. సో పేరే చిన్న కానీ ఆటలో మిన్న. చాలా అంతేగా? చాలా యాక్టివ్. సో ఇవాళ అది నిరూపించుకున్నాడు. ఈ విధంగానే ఆడి ఫైనల్లో కూడా విన్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. కృష్ణ చైతన్య గెలిచిన ఆనందంతో మీ కళ్ళలో కనిపిస్తుందండి. చాలా సంతోషం. ఇదిగోండి ఈటీవీ తరఫు నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. సో ఈటీవీ తరఫు నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ కృష్ణ చైతన్య. సో కృష్ణ చైతన్య ఎలా ఫీల్ అవుతున్నావు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్, కానీ గెలుస్తానని అసలు అనుకోలేదు. యాక్చువల్లీ మేము అనుకోలేదు. స్లో స్టార్టింగ్ చాలా స్లోగా పికప్ అవుతూ వచ్చావు. సో మరి ఎండ్ లో ఎలా గెలిచావు? హౌ డి యు విన్? హౌ డి యు మేక్ ఇట్? కాన్ఫిడెన్స్ తో ఆన్సర్ చేశాను, గెలిచాను. కాన్ఫిడెన్స్ తో ఆన్సర్ చేశాడు, గెలిచాడు. సో ఇది మన అందరం తెలుసుకోవాల్సిన విషయం. కృష్ణ చైతన్య లాగే మనందరం కూడా కాన్ఫిడెంట్ గా ఉంటే తప్పకుండా గెలుస్తాం. చాలా మంచి మెసేజ్ చెప్పావు కృష్ణ చైతన్య. సో ఇంతే కాన్ఫిడెంట్ గా ఆదివారం రోజు జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కూడా ఆడతావా? ఎస్ సార్. సో ఇవాళ 5,000 గెలుచుకున్నావు. ఆ రోజు ఛాంపియన్ అయితే 1,00,000 రూపాయలు గెలుచుకుంటావు. ఆర్ యు రెడీ ఫర్ ద ఛాలెంజ్? ఎస్ సార్. దాట్స్ ద స్పిరిట్. ఫెంటాస్టిక్.
సో వ్యూవర్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. మనం మొదట్లో అనుకున్నట్టుగానే కృష్ణ చైతన్య ఇవాళ కాలాన్ని తిరగరాశాడు. తను వెనకబడినవాడు మెల్లిమెల్లిగా ముందుకొచ్చి ఫైనల్గా ఛాంపియన్ అయ్యాడు అండ్ ఈ సక్సెస్ అందుకున్నాడు. సో ఇలాగే రేపు కూడా మనం కలిసి మరొక అద్భుతమైన ఎపిసోడ్ చూద్దాం. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు. టేక్ కేర్.